జై శ్రీమన్నారాయణ. రేపటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతోంది. విశ్వవసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉంటుందో ఒకసారి అలా చూద్దాము రండి. విశ్వవసు సంవత్సరంలో 30వ తారీఖు నుంచి శని కుంభంలోంచి మీనానికి వెళ్తున్నాడు. ఏప్రిల్ 15వ తారీఖు రాహువు మీనం నుంచి కుంభంలోకి వస్తున్నాడు. కేతువు కన్య నుంచి సింహంలోకి వస్తున్నాడు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అందరి జీవితం మీద బాగానే చూపిస్తుంది. ముఖ్యంగా మనము మన జాతకంలో ఒకటో ఇల్లు, 5వ ఇల్లు, 9వ ఇల్లుని మనం చూస్తాం. 1 మన గురించి తెలిసేది, నా గురించి చూపించేదే 1వ ఇల్లు. లగ్నం ఏదంటే ఎక్కడుంటే అదే మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. 5వ ఇల్లు పూర్వపుణ్యం ఇల్లు అంటారు. 9 మనం చేయబోయే చూడబోయే క్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు అవన్నీ చూపిస్తుంది. సో ఈ 1, 5, 9 ఇళ్ళు చాలా ఇంపార్టెంట్. అలా చూస్తున్నప్పుడు రాహువుకి ఉన్న చోట్లోంచి 5వ ఇల్లు మిథునము, 9వ ఇల్లు తుల. కేతువుకి సింహంలో ఉంది, అది 1. 5వ ఇల్లు ధనస్సు, 9వ ఇల్లు మేషం. మీ యొక్క పుట్టిన జాతకం చక్రం తీసుకుని పక్కన ఉంచుకొని ఆ జాతకంలో నేను చెప్తున్న ఈ మేషం, మిథునం, కేతు, తుల, ధనస్సులో ఏదైనా ఒక నక్షత్రం, ఒక గ్రహం మీ పుట్టిన జాతక చక్రంలో ఉంటే అది ఎలాంటి ప్రభావం మన మీద చూపిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మీ యొక్క జాతక చక్రంలో మీరు చూసుకున్నప్పుడు మేషంలో ఎవరైనా శుక్రుడు ఉన్నాడనుకోండి, శుక్రుడు ఒకవేళ ఉంటే మేషంలో మీ జాతక చక్రంలో తీసుకుని చూసుకోండి. ఒకవేళ మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభం ఇందులో శుక్రుడు ఉంటే డబ్బు, ధనం వస్తుంది, కానీ ఎవరికైనా ఇచ్చి పోగొట్టుకుంటారు. భార్యతో వాదనలు, వివాదం వస్తాయి. వీలైనంత వరకు అనుకువగా మాట్లాడకుండా అదుపులో ఉంటే మీరు 1 సంవత్సరంన్నర పాటు కాలం గడిపేస్తే బాగుంటుంది. ఈ పైన చెప్పిన ఈ 6 ఇళ్లలో కుంభం, మేషం, మిథునం, సింహం, తుల, ధనుసులో ఒకవేళ మీ జాతక చక్రంలో గురుడు ఉన్నట్లయితే ఏదో ఒక మీకు అవమానం జరుగుతుంది, ఒక పెద్ద నష్టం కూడా వస్తుంది. ఇంట్లో ఎవరో ఒక పెద్దవారు కూడా దూరం అవుతారు. ప్రేమ ఎఫ్ఐఎస్లో చిక్కుకుంటారు. దూరంగా ఉండాలి.
అదేవిధంగా ఈ పైన చెప్పిన ఈ 6 గృహాలలో మీ పుట్టిన జాతక చక్రంలో శని ఉన్నట్లయితే మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ వస్తుంది. ఆరోగ్య విషయంలో నరాల బలహీనత వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ రాహువు కేతువు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఆ ఇంటికి సంబంధించినవి ఎక్కువ అవుతాయి. కానీ ఇవన్నీ ఎందుకు మనం ఒకసారి తెలుసుకుంటున్నామంటే, సపోజ్ శుక్రుడు డబ్బు ధనం వస్తుంది, ఎవరికైనా ఇచ్చి పోగొట్టుకుంటారని మనం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వీలైనంత వరకు డబ్బుని ఎవరికి ఇవ్వకుండా, ఎంత మంచి వాళ్ళైనా, మనకి తెలిసిన వాళ్ళైనా, మిత్రులైనా, మన చేతికి వచ్చిన డబ్బు ఎవరికి ఇవ్వద్దు. ఇస్తే అది మీకు తిరిగి రాదు. మీరు కావలసినప్పుడు తిరిగి రాదు, వాళ్ళు ఇవ్వరు. అందుకని వీలైనంత వరకు అదే భార్యతో వివాదాలు వస్తాయి అన్నప్పుడు ఏం చేయాలి? మనకి తెలుసు కదా ఈ ఒక్క సంవత్సరం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని. కాబట్టి ఆ సమయం మనం కొంచెం ముందే తెలుసుకున్నందువలన భార్యతో జాగ్రత్తగా మాట్లాడతాం. ఏదైనా చిన్న చిన్న విషయాలకి పెద్ద విషయం కాకుండా వీలైనంత వరకు అనుకువగా అడ్జస్ట్ చేసుకుంటూ పోవడం. అదే మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం. ఒకవేళ గురుడు ఉన్నట్లయితే ఏం చెప్పాము? మీకు పెద్ద అవమానం వస్తుందని. మనం తప్పించుకోలేము. అవమానం వస్తుందని నీకు ముందే తెలుసు కాబట్టి, ఒకవేళ వచ్చిందనుకోండి, దాన్ని పెద్ద విషయంగా చేసుకొని అవమానాన్ని మన పౌరుషంగా ఇంకో 4 మాటలు అంటే అది మీకు రివర్స్ అవుతుంది. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీకు ఎలాగా ఈ సంవత్సరంలో ఏదో ఒక విషయంలో అవమానం వస్తుంది అని తెలుసుకున్న ఈ వలన ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది పెద్ద విషయంగా చేసుకోరు. ఇంకా పెద్ద నష్టం వస్తుంది అని చెప్పాం. గురుడు ఉంటే పెద్ద నష్టం వస్తుందంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. అంటే కొన్ని షేర్ మార్కెట్లో స్టాక్ ఎక్కువ కొనేసి వస్తుంది అనుకొని అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎక్కువ ఇన్వెస్ట్ చేసి డబ్బు పోగొట్టుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు చాలా తక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు ఈ 6 ఏళ్లలో మీ జాతక చక్రంలో గురుడు ఉంటే ఇది 1.5 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. తర్వాత ఇంట్లో ఎవరో ఒక పెద్దవారు దూరం అవుతారు. ఇది మామూలే, ఇది అందరికీ జరిగేదే. మన ఇంట్లో ఎవరైనా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే కొంచెం మనకి మనస్తాపన వస్తుంది. లవ్ అఫైర్స్, ఈ గురుడు ఉంటే మనకి తెలియకుండా, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరో ఒకరు మన జీవితంలో ప్రవేశిస్తారు. అది పెళ్ళైన వాళ్ళే, పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సరే లేకపోతే వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని స్త్రీల విషయంలో కొంచెం ఫ్రీగా ఉన్నట్టే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ లవ్ అఫైర్స్కి దూరంగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనది శని. మనకి అందరికీ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి. ఈ ఆస్తులు పూర్వీకుల ఆస్తుల విషయంలో అన్నీ కోర్టు వ్యవహారాల్లో ఉంటాయి. మన ఇల్లు, స్థలాలు, పొలాలు ఏవైనా ఒకవేళ మీకు జరిగితే మొదటి 6 నెలలు అంటే 3వ నెల నుంచి అక్టోబర్ ఈ 6 నెలల్లో అవి సాల్వ్ అవుతాయి. ఒకవేళ సాల్వ్ కాకపోతే అది మీకు 1.5 సంవత్సరం వరకు
దాని మీద మీకు ఏ విధమైన లాభము రాదు. దానివలన మీకు కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితులతో వివాదాలు, పంచాయతీలు వస్తాయి. ఇంకా ఈ శని ఉండడం వలన మీకు నరాల బలహీనత కూడా వస్తుంది. సో తస్మాత్ జాగ్రత్త. వీలైనంత వరకు ఈ బలహీనత రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ప్రకారం తెలుసుకోండి. మీకు తెలుసు నరాల బలహీనత రాబోతోందని. అది నీకు ముందే తెలిసినందువలన అది మీరు జాగ్రత్త పడండి. సాయంకాలం పూట ఒక అరగంట నడవడం, లేదా పొద్దున్న నడవడము, అలా చేయడం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటే మీకు సరిపోతుంది. సరే, ఇంకా రాహుకేతువులు ఈ ఇంట్లో ఎక్కడైనా ఉన్నా ఆ యొక్క ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన ఇంటికి సంబంధించిన విషయాలు రెట్టింపు చేస్తాయి, ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేస్తాయి. సరే, ఇంతే నా 2025 సంవత్సరం అంటే. ఇవి కాకుండా ఇంకా 6 ఇళ్ళు ఉన్నాయి. ఆ 6 ఇళ్ళు ఏంటి? మీనం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం. ఈ 6 ఇళ్ళు ఉన్నాయి కదా. ఈ 6 ఇళ్ళు, ఈ 6 గృహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ పుట్టిన జాతకంలో ఉంటే, ఏదైనా ఒక గ్రహం నేను చెప్పిన మీద 6 గృహాలలో ఉంటే అవి చాలా మంచి చేస్తాయి. మీకు చాలా చాలా మంచి చేస్తాయి. చాలా లాభాలు వస్తాయి. చాలా సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఈ రాహుకేతు యొక్క దృష్టి 1, 5, 9 ఇళ్ళు, కేతువు నుంచి 1, 5, 9 ఇళ్ళు అయినా పైన చెప్పిన 6 ఇళ్ళు తప్పనించి మిగతా ఎక్కడైనా ఏ గ్రహం ఉన్నా కూడా అది మీకు తప్పకుండా లాభం, శాంతి, సంతోషం అన్నీ తీసుకొస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.